తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణగా పేరుగాంచిన నాగార్జున సాగర్ డ్యాం కేంద్ర బలగాల అధీనంలో ఉండిపోయింది. సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కొన్ని గంటల ముందు నాగార్జున సాగర్ డ్యాం దగ్గర అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్కు చెందిన 500 మంది పోలీసులు డ్యాంపైకి దూసుకొచ్చి సాగర్ జలాల్లో తమ వాటా కోసం తెలంగాణ పోలీసులపై దాడికి దిగారు. దీంతో సాగర్ డ్యాంపై హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఏపీ ప్రభుత్వం హఠాత్తుగా ఇలాంటి చర్యలకు పాల్పడడానికి కారణమేంటి? డ్యాంపై డ్రామా వెనుక అసలు కారణాలేంటి? వాజ్ ది స్టోరీ? ఏపీ తెలంగాణ మధ్య మరోసారి నీటి పేరుతో వివాదం రేగింది. తెలంగాణ ఎన్నికల ముందు అర్ధరాత్రి నుంచి నాగార్జున సాగర్ దగ్గర ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఏపీ పోలీసులు అర్ధరాత్రి డ్యాం దగ్గర ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు 26 గేట్లలో సగభాగమైన 13వ గేటు వరకు తమ పరిధిలోకి వస్తుందంటూ ఏపీ పోలీస్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు సుమారు 500 మంది పోలీస్ సిబ్బందితో సాగర్ ప్రాజెక్టు దగ్గరకు వచ్చారు. ఏపీ పోలీసులే డ్యాం ఎస్పీఎఫ్ సిబ్బంది అడ్డుకోవడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. తెలంగాణ రాష్ట్ర విభజనలో భాగంగా నాగార్జున సాగర్ నిర్వహణను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. ఇప్పటి వరకు నీటి విడుదల భద్రతా విషయంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంది. గతంలో కూడా ఏపీ తెలంగాణ పోలీసుల మధ్య నీటి విషయంలో వివాదం రేగింది. ఆ తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. అయితే తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు ఈ ఉద్రిక్తతలు ఒక్కసారిగా చెలరేగడంపై తీవ్ర విమర్శలు తలెత్తాయి. అయితే కారణాలేమైనప్పటికీ ప్రస్తుతం నాగార్జున సాగర్ డ్యాం కేంద్ర బలగాల ఆధీనంలో ఉండిపోయింది. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏపీ వైపు ఉన్న 13వ గేటు వరకు 70 మంది సిఆర్పీఎఫ్ పోలీసులు ఉండగా తెలంగాణ వైపు 70 మంది సిఆర్పీఎఫ్ బలగాలు పహారా కాస్తున్నాయి. డ్యాం పైకి ఎవరికి అనుమతి ఇవ్వకపోవడంతో నాగార్జున సాగర్ డ్యాం ప్రస్తుతం కేంద్రం ఆధీనంలో ఉండిపోయినట్లయింది. మొత్తం 26 గేట్లలో మొదటి రోజు 13వ గేట్ నంబర్ వద్ద ఏపీ పోలీసులు కంచెను ఏర్పాటు చేశారు. కృష్ణా రివర్ వాటర్ బోర్డు నిబంధనల ప్రకారం 13వ నంబర్ గేటు వరకు తమ పరిధిలో ఉంటుందని ఏపీ అధికారులు చెబుతున్నారు. అందుకే ఈ పరిధి వరకు కంచె ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించాల్సిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దీనిపై ఏం నిర్ణయం తీసుకుంటుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 1955 డిసెంబర్ 10న అప్పటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు మానవ మేధో వికాసానికి ప్రతీక, భారతదేశ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి అత్యుత్తమ కీర్తి చంద్రిక, శ్రమ శక్తిని రుజువు చేసిన కరదీపిక, తెలుగు రాష్ట్రాలను అన్నపూర్ణగా పైరు పచ్చలతో సింగారించిన అద్భుత నిర్మాణ సౌధం నాగార్జున సాగర్ ప్రాజెక్టు. అసమానమైన రాతి కట్టడంగా రూపుదాల్చిన శ్రమ సౌధం, లక్షల మంది శ్రేయాన్ని అధ్యయనం చేసిన శిలాక్షరమైన ఈ నవ దేవాలయానికి డిసెంబర్ 10వ తేదీతో 68 ఏళ్లు నిండి 69వ వడిలోకి అడుగుపెట్టింది. ఇక 1994 నుంచి నాగార్జున సాగర్ డ్యాం భద్రత కోసం ఎస్పీఎఫ్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కసారిగా నవంబర్ 30న ఆంధ్రప్రదేశ్కి చెందిన 700 మంది పోలీసులు నాగార్జున సాగర్ డ్యాం మీదికి చొరబడ్డారు. నాగార్జున సాగర్ డ్యాం గేట్లు, సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ఈ సమయంలో తెలంగాణ, ఏపీ పోలీసుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో ఎస్పీఎఫ్ పోలీసులతో పాటు ఇరిగేషన్ సిబ్బందిపై దాడి చేసి నీటి విడుదల చేశారు. అలాగే నాగార్జున సాగర్ డ్యాం 13వ గేటు దగ్గర ఏపీ పోలీసులు ముళ్ల కంచె వేశారు. ఎన్నికలకు కొద్ది గంటల ముందు జరిగిన ఈ వివాదం తీవ్ర దుమారం రేపింది. రాజకీయంగా అనేక అనుమానాలు వ్యక్తమయ్యేలా చేసింది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు నాగార్జున సాగర్ వద్ద హైటెన్షన్ వాతావరణం సృష్టించి ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న వాతావరణం కల్పించారు. ఏపీ పోలీసులు దౌర్జన్యంగా కుడి కాల్వకు నీటిని విడుదల చేశారు. సుమారు 7,000 క్యూసెక్కుల నీరు ఏపీకి విడుదల చేసుకున్నారు. ప్రస్తుతం సాగర్ నీటి మట్టం 522 అడుగుల చేరువలో ఉంది. ముళ్ల కంచెల నడుమ సాగర్ డ్యాంపై ఏపీ తెలంగాణ పోలీసుల పహారా కాయడం, చివరికి ఇరు రాష్ట్రాల పోలీసులపై కేసు నమోదు చేసుకోవడం జరిగింది. సరిగ్గా ఎన్నికల పోలింగ్ రోజే ఇలా చేయడంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం మధ్య సమన్వయంతోనే ఈ తతంగం అంతా జరిగిందా అన్న అనుమానాలు తెరమీదికొచ్చాయి. కేసీఆర్ జగన్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో సామాన్య ప్రజల్లో సైతం ఇదే చర్చ నడిచింది. తెలంగాణ ఏర్పాటై 10 ఏళ్లవుతున్నప్పటికీ సరిగ్గా ఎన్నికలకు కొద్ది గంటల ముందే ఏపీ ప్రభుత్వం ఎందుకు నిద్రలేచింది, ఒక్కసారిగా ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ఎందుకు ప్రయత్నించింది, పోలింగ్ కు ముందు సెంటిమెంట్ను రాజేసేందుకు తన వంతు సహాయ సహకారాలు అందించిందా, ఏపీ పోలీసులు ప్రవర్తించిన తీరుపై రాజకీయ కుట్ర ఉందా అన్న విషయాలపై ఇరు రాష్ట్రాల్లోనూ హాట్ గా డిస్కషన్స్ నడిచాయి. మొత్తానికి సీఎంగా కేసీఆర్ ఉన్న సమయంలోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కేంద్రం చేతుల్లో పెట్టి బీజేపీకి సానుకూలంగా వ్యవహరించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పుడు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేతిలో పెట్టి ఏపీ సీఎం జగన్తో కలిసి తెలంగాణలో జల వివాదం తెచ్చి రాజకీయ కుట్రలు చేసే అవకాశం ఉన్నట్లు నిపుణులు మేధావులు భావిస్తున్నారు.